బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. బంకీపూర్లో కౌంటింగ్ కొనసాగుతుంది. 24 రౌండ్లు ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్ కి 14,000 ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించారు. ఇంకా 7 రౌండ్లు కౌంటింగ్ మిగిలాయి. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గెలుపు దిశగా దూసుకెళ్లిపోతున్నారు. బంకీపూర్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. 24 రౌండ్లు ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్ కి 14,000 ఓట్ల ఆధిక్యం లభించింది. అలాగే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించారు. ఇంకా 7 రౌండ్లు కౌంటింగ్ మిగిలి ఉంది. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. బంకీపూర్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. 24 రౌండ్లు ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్ కి 14,000 ఓట్ల ఆధిక్యం లభించింది. అండ్ అలాగే బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించారు. ఇంకా 7 రౌండ్లు కౌంటింగ్ మిగిలి ఉంది. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. బంకీపూర్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. శివాని, ప్రస్తుతం బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇప్పటి వరకు 24 రౌండ్లు కౌంటింగ్ పూర్తవగా జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సుమారు 14,000 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ప్రస్తుతం వెనకబడి ఉన్నారు. అయితే ఇంకా 7 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండడంతో అధికారిక ఫలితం వెలువడిసి ఉంది. అయితే ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ ద్వారా పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ ఆధిక్యాన్ని బీజేపీ అభ్యర్థి అధిగమించడం కష్టమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో జనస్వరాజ్ పార్టీ శ్రేణులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితం సాధారణ విజయం కంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ప్రజా తీర్పుని నేరుగా ఎదుర్కొంటున్న కీలక ఎన్నికల్లో ఇది ఒకటి. అందుకే బీహార్తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ కౌంటింగ్ నిశితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా చివరి రౌండ్లపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు నమోదైన భారీ ఆధిక్యం కారణంగా ఫలితం మారే అవకాశాలైతే తక్కువగానే కనిపిస్తున్నవి. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు ప్రతి రౌండ్ ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చివరి 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ట్రెండ్ కొనసాగితే బంకీపూర్ నుంచి జనస్వరాజ్ పార్టీ తొలి కీలక విజయం మీద నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. బీహార్ రాజకీయాల్లో ఈ ఫలితం కొత్త రాజకీయ సమీకరణలకు కూడా దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. సామాన్యులకు మెరుగైన